అందరికీ నమస్కారం అండి. వడ్డమాన్ తిరునాళ ఎంత సరదాగా జరిగిపోయిందంటే అంత బాగా జరిగిపోయిందండి. మా బంధువులతోటి, మా వదిన వాళ్ళ ఇంట్లో ఈ విధంగా తిరునాళ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామండి. ఇది రెండోసారి వెళ్ళడం. నాకు ఈ 2 సంవత్సరాలు చాలా జ్ఞాపకంగా అనిపించిపోయింది. అయితే మా వాళ్ళందరూ లోపల ఈ పచ్చికారు చేస్తున్నారు. మరి నేను కాలుస్తానని నేను బయటకు వచ్చేసానండి. లోపల ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఇంకా పోయి బయట పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను బయట పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసి ఎవరంతకు వాళ్ళు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు మునిగిపోయారండి. నేను చక్కగా ఈ విధంగా చేసుకుంటుంటే చాలా సరదాగా అనిపించింది నాకు. అక్కడ వీడియో తీస్తున్నది నా పెద్ద కూతురండి. చూడండి ఎంత బాగా తీస్తుందో. నాకు చెప్తుందనమాట, నీ చీర జాగ్రత్త పెట్టుకో మంట వస్తుంది అని. ఆ వీడియో తీస్తూ నా పైన ఫోకస్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం పెద్దవాళ్ళమైండి మనకే గుర్తుకుండదు కొన్ని జూమ్ చేసి తీస్తుంది. నా చీర బాగుందంట, అందుకోసము దగ్గర నుంచి తీస్తానింది. తనకు సరిగ్గా రాలేదు. అయితే తన హ్యాపీనెస్ కోసం నేను పెట్టేశాను. ఇంకొక పిల్ల మాత్రము అక్క కూతురండి. వాటన్నిటిని నాకు తెచ్చిస్తుంది. అంత చిన్నపిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. ఏ పని చెప్తే ఆ పని ఎంత బాగా చేశారో, ఎంత బాగా హెల్ప్ చేశారో వాళ్ళు. సాయంత్రం తిరునాళ్ళలోకి వెళ్ళాలని హడావిడిగా చేసేసానండి. ఇంకా నేను ఇది అయిపోయినాక ఒక బ్లౌజ్ కుట్టాను. ఇది మా అక్కది. ఒకసారి నా స్టిచ్చింగ్ చూస్తానని చెప్పింది. అందుకోసము ఇంకా వెంటనే వచ్చేసి తనకు నేను జాకెట్ కుట్టి ఇచ్చేసాను. అదిగో నా పక్కన చూడండి, అది మా అక్కది. ఇంకోటి అవతల సైడ్ ఉంది, అది మా అత్తది. 2 నేను కట్ చేశాను. అయితే టైం సరిపోక నేను ఒకటే కుట్టాను. ఆ మిషన్ పాప కుట్టుకోవాలంట, అందుకోసము ఒకటి కుట్టి మళ్ళీ కొంతసేపు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ రెండోది మా వదిన కుట్టిందండి, మా అత్తది. అయితే చాలా బాగా చూసుకున్నారండి. ఆ మిషన్ పాప వాళ్ళు ఎంత ప్రేమగా పిలిచినారో తెలుసా. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఆ విధంగా నన్ను పిలుచుకోవడము. ఇంకా మనకేం కావాలి చెప్పండి, ఈ ప్రపంచంలో కావాల్సినది ప్రేమనే కదా.